ఇలా వదిలేస్తే ఈ రోజు నా కూతుర్ని కొట్టాడు, రేపు మన జోలికొస్తాడు. అలా ఎందుకు వస్తాడమ్మా? అవును, నన్ను తిట్టింది కాబట్టి నేను కొట్టాను, కానీ నేను ఊరికే ఎవరిని కొట్టనమ్మా. నోర్మోయ్, నువ్వు ఈ రోజు నుంచి తాగి కనిపించావో నిన్నేం చేస్తానో నాకే తెలీదు. క్షమించడమ్మా, ఇంకొకసారి. నువ్వు ఆగక్క. ఏంటమ్మా ఏంటి? ఏదో మీ సొంత కూతుర్ని కొట్టాడు బాధపడతారేంటి? మళ్ళీ అదే కూత. అది నా కూతురు కాకపోతే ఇంకెవరి కూతుర్రా? అమ్మో, ఈ ఏదో నిజం చెప్పేసేలా ఉన్నాడు. షిప్రెట్టా మళ్ళీ నన్ను అక్క అన్నావో? మిమ్మల్ని ఎవరు అక్క అన్నారమ్మా? చిత్ర, నువ్వు అన్ని తీసుకుపో. పోతాం. నేను రాను. ఇవాళ తాడో తెలియాల్సిందే. నా అక్క ఎవరో దాని కూతురు ఎవరో మాకు తెలియాల్సిందే. మీరు చెప్పాల్సిందే. నోరు తెరిసావంటే సంపెత్తను. పద. నేను రాను. ఇలా మంగళవారం తెలియాల్సిందే. రమ్మన్నానా? ఇలా వాగుతున్నాడేంటి? కొంపదీసి మంగ గురించి వీళ్ళకి తెలిసిపోయిందా? ఆడి తరఫున నేను క్షమాపణ చెప్తున్నానమ్మా. ఈ ఒక్క తప్పు కాయండి. ఇంకొకసారి వాడు తాగి కనిపించాడో వాడితో పాటు మిమ్మల్ని కూడా బయటికి గంటేస్తాను. ఇదే లాస్ట్ వార్నింగ్. మంగా, నువ్వు రామా. అమ్మా, వాణ్ణి కాస్త అదుపులో పెట్టండి, లేదంటే మీరు కూడా బయటికి వెళ్లాల్సి వస్తుంది. అట్టగేనమ్మా. తాగుబోతు సచ్చినోడా, నీకు అసలు బుద్ధుందా? ఎల్లి ఆ మంగసేవ పట్టుకుని లాగుతావా? ఏదో వదిన మొహం చూసి వదిలేసింది కాని లేకపోతే ఆ రాజేశ్వరి అమ్మగారు నేను కుక్కను కొట్టినట్టు కొట్టుండేది. ఎవరు నన్ను కొట్టేది? నన్ను రెచ్చగొట్టుకో, నాకేం చెప్పకో. మా ఆయన గంట నన్ను పేరు పెట్టాడు, కానీ నేను యాడైన రజనీనే. నేను గుడిలో ఉంటే గుడిని రజని, ఈ బంగ్లాలో ఉంటే బంగ్లాకి రజని. అట్లాంటి నన్ను పట్టుకొని కొట్టే హక్కు ఆ రాజేశ్వరికే కాదు, ఆ జగదీశ్వరికి కూడా లేదు. అర్థమైందో? హాపు పిచ్చి వాకుడు వాక్కు. నువ్విట వాగడం వల్లే కొంతసేపు ఉంటే మొత్తం మనం దాసిన నిజం వాళ్ళకి తెలిసిపోయిండేది. మంగ జమీందార్లా ఈ బంగ్లాలో ఉంటేనే కదా మనమంతా సంతోషంగా ఉండొచ్చు. అట కాదని మంగ నా కూతురని తెలిస్తే మళ్ళీ మనం వెళ్ళి గూడల్లో అడుక్కోవాలా? అట్టా అనుకుంటారు. రాజేశ్వరి అమ్మగారు నీ కూతురే తన కూతురే అనుకుంటుంది కదా, మరి అప్పుడు మంగ జమీందారు కూతురు కదా, అట్టెట్టా ఆడుకుంటుంది. ఇదిగో ఇట తిక్క తిక్కగా వాగే ఏడ నిజం చెప్తావా అని భయపడి సచ్చా. నువ్వేం భయపడకక్క. నాకు కోపం వచ్చినప్పుడే నిజం చెప్తాను తప్ప మిగిలిన సమయంలో అస్సలు చెప్పను, సరేనా? అది సారు కదరా కంప ముంచడానికి. చిత్ర, ఈడి తాగుడు మనకెప్పుడైనా ప్రమాదమే. అందుకే ఈడు తాగడానికి పైసా కూడా ఇయ్యొద్దు. పైసలు అడగాలక్క. నా కోటర్ 30 రూపాయలు, అది ఇస్తే చాలు, తాగి తొంగుంటా. యదవా, నీకు అసలు సిగ్గులేదు? ఈడికి నేను అసలు డబ్బులు ఇవ్వనుదినా. డబ్బులు ఇవ్వకపోతే ఆడ దారికొత్తాడు. డబ్బులు ఇవ్వకపోతే మీ దగ్గరికి నేనెందుకు వస్తానే? వేరే దారి ఎత్తుకుంటా. ఈ కొంపలో నేనంటే అభిమానం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. వాళ్ళ దగ్గరికి వెళ్తా, డబ్బులు తీసుకుంటా, మందు కొడతా. ఈ యాల నువ్వు చేసే నిర్వాకం చూసి ఈ ఇంట్లో ఎవరిస్తారు నీకు డబ్బులు? ఇస్తారే, ఇచ్చేలా నేను చేస్తాగా. మంగ కోసం మాకింత చేసినప్పుడు నా మందు కోసం ఏదో ఒకటి చేయలేనా? చేస్తా, చూస్తుండండి. మందు నా నుండి దూరం చేయాలని చూస్తారా? అది మీ వల్ల కాదు కాదు. ఈడి వాలకం చూస్తుంటే ఏ శనంలో ఏం చేస్తాడో అని భయంగా ఉంది.
వదినా మళ్ళీ ఈవిడొచ్చేసినదేటి? అదే నాకు అర్థం కావట్లేదు. నమస్కారం వదిన గారు, బాగున్నారా? ఆ, 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 ఇంత సడన్ గా ఇప్పుడు ఎవడెందుకు ఊడిపడినట్టు? నన్ను అడిగితే నాకేం తెలుసు? ఈ మహాతల్లి వచ్చిన ప్రతిసారి నాకు టెన్షన్ గా ఉంది. ఎప్పుడు ఏం బాంబు పేల్చుతుందోనని భయంగా ఉంది. ఈసారి ఏం చేయడానికి వచ్చిందో ఏమో. ఏంటి మళ్ళీ ఇదెందుకొచ్చింది అనుకుంటున్నారా? ఈసారి నేను ఒక్కదాన్నే రాలేదు, నాతో పాటు ఇంకో ఇద్దరిని కూడా తీసుకొచ్చాను. వాళ్ళెవరో కాదు, మీకు బాగా కావాల్సిన వాళ్ళు. కావలసిన వాళ్ళ? ఎవరు వాళ్ళు? ఏంటి వాళ్ళెవరో తెలుసుకోవాలని టెన్షన్ పడుతున్నారా? ఉండండి, పిలుస్తాను. ఇదిగో మిమ్మల్నే, ఒకసారి లోపలికి రండి. చూస్తుంటే ఈవిడ పెద్ద ప్లాన్ తోనే వచ్చినట్టుంది. ఆవిడ ప్లాన్ ఏదైనా ఈ ఆస్తి మందైతే అదే చాలు. బాగా చెప్పావు ఆ, మీరు ఈవిడితో కలిసి? మేడం, యాక్చువల్ గా ఏంటంటే అది మేడం, ఏ ఊ అంటూ చల్లకొచ్చి ముంత దాస్తారెందుకు? నాంచకుండా విషయం చెప్పండి. నేను మీకేం చెప్పానో, అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో వాళ్ళకి చెప్పండి. లేకపోతే పాపం టెన్షన్ తో చచ్చిపోయేలా ఉన్నారు. మేడం, యాక్చువల్ గా మేము ఎందుకు వచ్చామంటే మీ మీద ఈవిడ కంప్లైంట్ చేశారు. ఎందుకిచ్చారు? ఏమనిచ్చారు? మేడం, మీరు ఎవరైతే మీ మనవరాలని చూపించారో ఆ అమ్మాయి మీ మనవరాలు కాదని, ఈ ఆస్తిని కాపాడుకోవడం కోసం ఓ గూడెం అమ్మాయిని తీసుకొచ్చి మీ మనవరాలుగా చూపించి మమ్మల్ని నమ్మించి మోసం చేశారని ఈవిడ మీ మీద కంప్లైంట్ ఇచ్చారు. మా అంతటి మేమే నిజం చెప్పాలని చాముండేశ్వరి ప్లాన్ వేసిందనమాట. ఎట్టి పరిస్థితులను వీళ్ళకి తెలియకూడదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆ? ఎవరు పడితే వాళ్ళు ఏది చెప్తే అది విని మీరు నమ్మి ఇలా వచ్చేయడమేనా? మేమేంటి, మా రేంజ్ ఏంటి, అసలు మేమేంటో తెలిసి మాట్లాడుతున్నారా? మేమిలా పిల్లల్ని మార్చి ఆస్తి కోసం అబద్ధాలాడాల్సిన అవసరం మాకేంటి? దీని మీద మేము చాలా సీరియస్ అవుతున్నాం. అడ్డమైన వాళ్ళ మాటలు నమ్మి మమ్మల్ని అనుమానిస్తారా? దిస్ ఇస్ టూ మచ్. సారీ మేడం, మేము ఇక్కడికి వచ్చింది ఎవరి మాటలో విని కాదు. ఈవిడ సోయానా మీ వియ్యపురాలు, అంటే రాజేశ్వరి గారికి అత్తగారు. మీ సొంత మనవరాలు ఎలా ఉంటుందో ఈవిడకు బాగా తెలుసు. అందుకే ఈవిడ చెప్పింది నిజమని నమ్మి ఇక్కడికి వచ్చాం. అంతేకాని మిమ్మల్ని అవమానపరచాలని కాదు మేడం. సో మేము అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? నువ్వు బాగమ్మా, నేను మాట్లాడతాను. అంటే ఏంటి మీ ఉద్దేశం? మా వియ్యపురాలైనంత మాత్రాన ఆవిడ చెప్పింది నిజం, మేం చెప్పింది అబద్ధమని మీరు అనుకుంటున్నారా? అది కాదు మేడం. అసలు నేను ఆపండి, ఆపండి. చెప్పింది చాలు, ఆపేయండి కోడలు గారు, కోడలు తల్లి గారు. ఇదిగో ట్రస్ట్ బాబు, వాళ్ళు చెప్పేది వింటూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త ఇక్కడే అయిపోతుంది. అర్థమయ్యేలా నేను చెప్తాను, వినండి. ఇదిగో ఇదుందే, ఈ అమ్మాయే నా మనవరాలు. నిన్నొచ్చినప్పుడు గంగని పట్టుకుని మనవరాలంది, ఇష్టం అంది. మంగన పట్టుకుని మనవరాలు కాదు అంటోంది. ఇప్పుడేమో మంగ మనవరాలు అంటోంది. మమ్మల్ని నిరీక్షించడానికి ఏదో ప్లాన్ వేసినట్టుంది. ఈ అమ్మాయి నా మనవరాలే అయినా వీళ్ళు మాత్రం ఈ అమ్మాయి నా మనవరాలు కాదు అని, అదిగో ఆ అమ్మాయి ఉందే, ఆ అమ్మాయి నా మనవరాలు అని అంటున్నారు. అసలు విషయం ఏంటో చెప్పనా? ఇదిగో ఈ అమ్మాయి గూడెం అమ్మాయి. అదిగో అక్కడ నిలబడి చూస్తుందే, ఆ అమ్మాయి పేరు గౌరీ. ఆవిడే ఈ పిల్లకు తల్లి. మీకు ఏ అమ్మాయి అయితే గూడెం అమ్మాయి అని చెప్పానో ఆ అమ్మాయే ఈ అమ్మాయి. అంటే నా మనవరాలు, అంటే రాజేశ్వరి కన్న కూతురు.
నీ ప్లాన్ నాకు అర్థమైంది అత్తయ్య. ట్రస్ట్ వాళ్ళకి మా నోటుతో మేమే నిజం చెప్పాలని కదూ ఇదంతా ప్లాన్ చేస్తున్నారు. చెప్తా. ట్రస్ట్ వాళ్ళు ఈవిడ మాటలు నమ్మి ఆస్తిని లాక్కెళ్ళిపోతారేమో. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చెయ్యాలి. హ. వదినా, ఏంటొదినా ఇది? మనకి ఏమైనా గొడవలుంటే కూర్చుని సమస్యల్ని సామరస్యంగా చర్చించుకోవాలి తప్ప ఇలా ట్రస్ట్ వాళ్ల ముందు మాట్లాడడం పద్ధతా చెప్పు? రా, లోపలికెళ్ళి టీ తాగుతూ మాట్లాడుకుందాం. రా రా. సారీ మేడం, మీరు ఏ విషయమైనా సరే ఇక్కడే మా ముందే మాట్లాడాలి. సో మీరు ఏం చెప్పదలుచుకున్నా మా ముందే నిజాయితీగా చెప్పండి. అడుగుతున్నారుగా, చెప్పండి. అలా దిష్టి బొమ్మలా నిలబడితే ఏం లాభం? నిజం మీరు చెప్తారా, లేక ఈ ట్రస్ట్ వాళ్ళతో చెప్పించమంటారా? అది నిజం. అమ్మా, చాలు. జరిగిన గొడవ చాలు. ఇప్పటిదాకా మనం అనుభవించిన టార్చర్, టెన్షన్ చాలు. ఇంకా దీనికి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఈ సమస్యకి ఒక పరిష్కారం చూపిద్దాం. అత్తయ్య గారు, మీరు ఏం ఆశించి ఇక్కడికి వచ్చారో, ఎందుకోసం వచ్చారో, ఎవరి కోసం వచ్చారో నాకు బాగా తెలుసు. దాని పరిష్కారం కోసమే నేను ఇన్నాళ్లు ఎదురు చూస్తున్నాను. సమాధానం లేకుండా మిగిలిపోయిన నా జీవితానికి ఒక ముగింపు ఇవ్వదలుచుకున్నాను. చూడండి, ఆవిడ మా మీద అనుమానంతోటే మీకు ఈ కంప్లైంట్ ఇచ్చారు. సో ఆవిడ అనుమానం తీరడానికి, ఆవిడ మీతో ఏది చెప్తే అది చేయడానికి నేను మీకు కోఆపరేట్ చేస్తాను. చెప్పండి, ఇప్పుడు నన్నేం చేయమంటారు? శభాష్. నాకు తెలిసే నువ్విలా అంటావు అని. కలుగులో దాక్కున్న ఎలుకని పొగబెట్టి ఎలా బయటికి రప్పిస్తామో అలా మీ చేత నిజం చెప్పించాలనే నేనిలా మాట్లాడాను. మీ అబద్ధం నా అనుమానం నిజం కావాలంటే DNA టెస్ట్ జరగాలి. అలా చేస్తేనే ట్రస్ట్ వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. డన్. ఓకే. మీ అనుమానం కోసం కాదు, నన్ను నేను నిరూపించుకోవడానికి నేను ఈ టెస్ట్ ఒప్పుకున్నాను. విషయం ఇంత దూరం వచ్చాక నేను వెనకడుగు వేయను. ఈ టెస్టే కాదు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఏ టెస్ట్ కైనా రెడీ. ఏ ధైర్యంతో చెప్తున్నావు? ధైర్యంతో కాదు, నా మీద నాకున్న నమ్మకంతో చెప్తున్నాను. నా నమ్మకమే నిజమవుతుందని చెప్తున్నాను. ఆ నిజమేంటో నిందలు వేసే మీలాంటి వాళ్ళకి తెలియడం కోసం చెప్తున్నాను. నేను టెస్ట్కి సిద్ధంగా ఉన్నాను. నా నిర్ణయం విన్నారుగా, ఇక మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అన్నింటికీ నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే మేడం, మీరే ఒప్పుకున్నారు కాబట్టి రేపే వచ్చి ఆ DNA టెస్ట్ కావాల్సిన శాంపిల్స్ తీసుకుంటాం. మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టుంటే సారీ మేడం. వస్తాం మేడం. నువ్వు గొంతు పెంచావని నేను తగ్గుతాననుకుంటున్నావేమో. అస్సలు తగ్గను. ఇప్పుడు వెళ్ళి రేపు మళ్ళీ వస్తాను. అప్పుడు చూస్తా అసలు నిజమేంటో. అమ్మ రాజేశ్వరి, నీతో మాట్లాడాలి. చెప్పమ్మా. ఇప్పుడు నువ్వు ట్రస్ట్ వాళ్లతో మాట్లాడిన విధానాన్ని చూసి ఫస్ట్ టైం నాకు సర్ప్రైజ్ తో పాటు షాక్ కూడా తగిలిందమ్మా. దేనికి? దేనికంటావేంటమ్మా? ఆ DNA టెస్ట్ చేస్తే ఏం జరుగుతుందో
మా అందరికంటే నీకే బాగా తెలుసు. అలా జరగకూడదనే కదా నిజాన్ని ట్రస్ట్ వాళ్ల ముందు దాచి గంగే నీ కూతురని అబద్ధం చెప్పా. కానీ ఈరోజు నీకేమైంది? అబద్ధాన్ని కంటిన్యూ చేయాల్సింది పోయి ఎంతో ధైర్యంగా DNA టెస్ట్ చేసుకోమని వాళ్లతో ఎందుకలా చెప్పావు? ఆస్తి పోతుందన్న భయం నీకు లేదా? అమ్మా, నాదిప్పుడు ఆస్తి సమస్య కాదమ్మా. ఈ సమస్య నా జీవితానికి సంబంధించింది, నా బిడ్డ పుట్టుకకి సంబంధించింది. ఏ అత్తగారైతే మంగ నా కూతురు కాదు అందో అదే అత్తగారు ఈ రోజొచ్చి మంగే నా మనవరాలు, గంగ నా మనవరాలు కాదు అందంటే దాని అర్థమేమిటి? ట్రస్ట్ వాళ్ల ముందు మంగ నా కూతురు అని ప్రూవ్ చేయాలనే కదా. అలా చెయ్యడం కోసమే DNA టెస్ట్ తో ఆ జడ్జికొచ్చిన అనుమానాన్ని నిజం చేయాలని చూస్తున్నారు. ఇక్కడ ఆవిడ సమస్య గంగ కాదమ్మా, మంగ. నన్ను ఇరికించాలని మంగని వేలు పెట్టి చూపించలేక ఇండైరెక్ట్ గా గంగని చూపించింది. అది భరించలేకే DNA టెస్ట్ ఒప్పుకున్నాను. చిన్నేళ్లుగా సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయిన నా జీవితానికి ఒక సమాధానం కావాలనే ఈ టెస్ట్ ఒప్పుకున్నాను. ఏ మంగనైతే నా కూతురు కాదని మా అత్తయ్య అనుమానించిందో ఆవిడ అనుమానం నిజం కాదని, మంగ నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డని, జమీందారి వారసురాలని తెలియాలని నేను ఈ టెస్ట్ ఒప్పుకున్నాను. నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా, కాదన్ను. కానీ నువ్వు ఇలా చేస్తే మొదటిగా మోసం వస్తుంది కదమ్మా. ఈ టెస్ట్ ద్వారా గంగ నీ కూతురు కాదు అని ట్రస్ట్ వాళ్ళకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? వాళ్ళని మోసం చేశావని ఆస్తి మొత్తం పట్టుకుపోతారు. అప్పుడు అనాథగా మిగిలేది, రోడ్డు మీద అడుక్కు తినేది నీ బిడ్డ మంగే కదమ్మా. పర్లేదు, నా శీలాన్ని శంకించిన బాధ కంటే, నా బిడ్డ పుట్టుకని అనుమానించిన బాధ కంటే ఈ ఆస్తి పోతే వచ్చే బాధ అంత పెద్దదేం కాదమ్మా. ఆత్మాభిమానానికి, ఆత్మ గౌరవానికి మించిన డబ్బు నాకు అవసరం లేదమ్మా. ఆస్తి కోసం నా శీలంపై మచ్చ వేసుకోమంటావామా? అందుకేనమ్మా నేను DNA టెస్ట్ కి ఒప్పుకున్నాను. నిజమే కానీ ఇంకొక్కసారి ఆలోచించు. ఆలోచించడానికి ఏమీ లేదమ్మా. చిన్నాళ్ళు ఆ దేవుడు మా అత్తయ్య ద్వారా నాకు సమస్యనిచ్చాడనుకున్నాను. కాని ఆవిడ ద్వారానే సమస్యకు పరిష్కారం చూపిస్తున్నాడని ఇప్పుడే తెలిసింది. ఇక ఆ సమస్య నా జీవితంలోకి మళ్లీ రాదని తెలిసి నేను చాలా సంతోషంగా ఉన్నానమ్మా. ఇంక నా జీవితంలో ఎలాంటి టెన్షన్స్, భయాలు ఉండవు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వు హ్యాపీగా ఉండాలనే కదమ్మా నేను కోరుకున్నాను. కనీసం ఈసారైనా నీ కూతురు గంగే అని తెలిస్తే నాకంతకన్నా కావలసిందేముంది? చూసినవ చిత్ర, మనం ఏదేదో జరగకూడదనుకున్నామో అదే జరిగిపోయినది. అదేదో పరీక్ష జరిపించాలంటున్నారు. ఆ పరీక్షలు జరిపితే గంగే రాజేశ్వరమ్మ బిడ్డ అని తెలిసిపోతాది. ఆ తర్వాత నా బిడ్డ మంగ పరిస్థితి ఏటో అని నాకేం దిక్కు తోచట్లేదు. అవునదినా, నాకు భయంగానే ఉన్నది. మనమెంత కట్టబడి నిజం దాస్తే ఇయాల రాజేశ్వరమ్మ వల్ల బయటపడిపోతున్నది. అయినా ఇదే వింటూరు వదినా, ఆస్తి పోతదన్న భయం కూడా లేకుండా ఆ రాజేశ్వరమ్మ ఈ పరీక్షకి ఎట్టా ఒప్పుకుందంటావు? సోత్తంటే ఆవిడకి ఆస్తి కన్నా బిడ్డే ముఖ్యమేమో. కానీ నీకు బిడ్డ, అది తెచ్చే ఆస్తి రెండూ ముఖ్యమే. ఏదేమైనా సరే, ఎంత కట్టమైనా సరే ఆ పరీక్ష జరగకుండా మనం ఆపాలా. లేకపోతే నా మంగ ఈదిన పడతాది, పిచ్చమెత్తుకుంటాది. నిజమే కాని దాన్ని ఆపడం ఎట్టా అని మనకి దాని గురించి ఏంటి తెలవదు కదా వదినా. ఉన్నాడు కదా మన తాగుబోతు సచ్చినోడు. ఆ, ఏటి
గాల్లో అట్ట మాట్లాడుతున్నావు? మాటగాని పోయిందే ఏటి? జలుబు చేసి కొంత పోయింది. ఓ గొంతు పోయినాదా? సరే కాని ఇందాక ఆ పరీక్షల గురించి నువ్వు విన్నావు కదా, ఆ పరీక్షలేందో యాడ చేస్తారో కాస్త బయటికెళ్ళి కనుక్కో. ఆడికి మనం పోయి చెయ్యాల్సింది చేద్దాం.